ప్రికాషన్స్ అనేవి మీకు లేసిక్ తర్వాత పెద్దగా ఏమి ఒక సెట్ ఆఫ్ ప్రికాషన్స్ అలాంటివి లేదండి. ఇవాళ ఉన్న మన దగ్గర సింప్లిఫైడ్ ప్రొసీజర్, స్పెసిఫికల్లీ విత్ ప్రొసీజర్ లైక్ స్మార్ట్స్ ఆఫ్ లేసిక్ వాట్ వి ప్రొవైడ్ అవర్ పేషెంట్స్ అట్ అమెరికన్ లేజర్ హాస్పిటల్. యువర్ రెస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్ చాలా మినిమల్ గా ఉంటాయి ప్రొసీజర్ తర్వాత. ఫస్ట్ క్వశ్చన్ అందరికీ, మనం వర్క్ మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు? డెఫినెట్లీ స్మార్ట్స్ ఆఫ్ లేసిక్ 5 days తర్వాత యూ విల్ విజిట్ అవర్ హాస్పిటల్ అగైన్. ఎందుకంటే ప్రొసీజర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొసీజర్ ఒక బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ వేస్తాం. ఆ బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ అనేది ఒక 5 days తర్వాత మనం రిమూవ్ చేసేస్తాం. పోస్ట్ దాట్ you are happy to go back to your work or whatever profession do you belong, మీరు మళ్ళీ మీ వర్క్ కి వెళ్ళొచ్చు. ఈ 5 days ఎలా ఉండాలి? ప్రికాషన్స్ కింద ది మెయిన్ ఫ్యాక్టర్ ఇస్ ఆపరేషన్ ప్రొసీజర్ అయిన సేమ్ డే నుంచి మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు డ్రాప్స్ ఖచ్చితంగా ఎంత టైం టు టైం వైజ్లీగా డ్రాప్స్ వేయాలి. డ్రాప్స్ టైం టు టైం మీరు సరిగ్గా వేస్తుంటే మీ రికవరీ కూడా అంతా తొందరగా అవుతుంటుంది. హెడ్ బాత్ అనేది చేయకూడదు కనీసం ఒక వారం వరకు. వాటర్ అనేది మొహం మీద స్ప్లాష్ చేయడం కానీ, కన్ను రబ్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు. ఎందుకంటే కన్ను రబ్ చేయడం వల్ల ఏదైతే మనం బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ చేసి ఉంటాం అది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. దాట్ విల్ డిలే యువర్ హీలింగ్ ప్రాసెస్. ఇలాంటి చిన్నవి మాత్రమే మనం పాటించాల్సి ఉంటుంది.